యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఈరోజు మన రియల్ టాక్ విత్ చాణక్యలో నేను తీసుకొచ్చిన గెస్ట్ ఎవరంటే, మెయిన్గా మనము వేరే లాంగ్వేజ్ నుంచి ఏదైనా మూవీ వస్తుంది అంటే ఆ మూవీకి ఇక్కడ మన లాంగ్వేజ్కి తగ్గట్టు ఆ డైలాగ్స్ రాయడం కానీ అండ్ సాంగ్స్ని సింక్ అయ్యేటట్టు మనకు నీట్గా మనకి ఎక్కేటట్టు అట్లా చేయడం అంటే ఇట్స్ నాట్ అన్ స్మాల్ జాబ్ అనమాట. ఏదైనా మనం అయితే నార్మల్గా రాసేసి చెప్పడం అంటే మన లాంగ్వేజ్లో ఈజీ ఉంటుంది, కానీ అదే వేరే లాంగ్వేజ్ నుంచి తీసుకొని వచ్చి అనువాదించి చేయడం అంటే ఈజీ కాదు కదా. మరి అలా బోల్డ్ అన్ని మూవీస్తో కూడా మనందరినీ కూడా ఒక డైలాగ్ రైటర్గా, లిరిక్ రైటర్గా కూడా ఎంటర్టైన్ చేసిన భాష్యశ్రీ గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి ఆయన జర్నీ గురించి, అలాగే ఆయన కష్ట నష్టాలు ఇలా ఉంటాయి కదా, అన్నీ అడిగి తెలుసు. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్ సార్. హౌ ఆర్ యు సార్? గుడ్ సార్. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్ సార్. వేరే లాంగ్వేజ్ నుంచి తీసుకొని వచ్చేది ఇక్కడ మనకు సింక్ అయ్యేటట్టు చెప్పడం అంటే అంత ఈజీ కాదు. ఆ జాబ్ని కూడా మీరు పర్ఫెక్ట్గా ఎట్లా సార్? నేను ఫస్ట్ డబ్బింగ్ రైటర్ కాదండి. నేను స్ట్రైట్ సినిమాస్ అయినా అదంతా. 2003 నాది ఫస్ట్ మూవీ నీతోడు కావాలి, తెలుగు భీమనేని శ్రీనివాసరావు గారు, ఆయన నాకు ఇంట్రడ్యూస్ చేసింది. దాని తర్వాత చాలా సినిమాలు చేశాను. దొంగోడు అని, లిరిక్ రైటర్గా, యాజ్ డైలాగ్ రైటర్గా, యాజ్ స్క్రిప్ట్ రైటర్గా ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క బాధ్యత. అలా చేస్తున్న క్రమంలో దరువు అని ఒక సినిమా వచ్చింది, రవితేజ గారు. ఆ సినిమాకి ఒక పాట రాయాల్సి వచ్చింది. నన్ను పిలిచారు మా డైరెక్టర్ గారు, శివ గారు. పిలిచి చెన్నై వెళ్ళాలి, రికార్డింగ్ అక్కడ అని చెప్పారు. అది కాదు సార్, లిరిక్ సరిపోతుంది కదా అంటే, లేదా అతను తమిళ్, అతను విజయ్ అంటని మ్యూజిక్ డైరెక్టర్, మీరు వెళ్ళాల్సి వస్తుంది అంటే సరే అని వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ నాకు అతనితో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది అనమాట. అప్పుడు తను కొన్ని క్వశ్చన్స్ అడిగాడు అనమాట. నేను హీరోగా బాగుంటానా, నేను హీరోగా చేస్తే ఎలా ఉంటుంది, అది మా ఇద్దరి మధ్య 1 అవర్ డిస్కషన్. ఆ డిస్కషన్లో మాకు కొంచెం సింక్ అయింది. అతను నిజంగా హీరోగా చేస్తాడా ఆయన నాకు తెలియదు, అప్పుడు నాకు తెలియదు చేస్తాడని. కానీ నేను అనుకుంది చెప్పేసి ఆయనకి, నాకు మొహమాటం ఉన్నదన్నట్టు చెప్పేశాను. అది ఆయన మనసులో పెట్టుకున్నాడు. ఆ సినిమా అయిపోయిన 1 year తర్వాత నన్ను ఫోన్ చేసి పిలిచాడు. ఏంటంటే నేను ఇలాగా సినిమా చేశాను, నాకు ఇది యాజ్ ఇట్ ఈస్ తెలుగులో చేసి ఇవ్వాలి అని. సరే సార్, అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ. ఇది ఆ ఫస్ట్ మూవీ నకిలీ సినిమా. నకిలీ నుంచి స్టార్ట్ అయింది. నకిలీ తర్వాత సలీము. ఆ రెండింటి నా పేరు ఉండదు, కానీ బిచ్చగాడు 1 దగ్గర నుంచి నా అఫీషియల్గా నేను రాశాను అనమాట. సో అక్కడి నుంచి మీ ప్రయాణం అనేది మొదలైంది. అంటే ఇన్ఫ్యాక్ట్ మీ లైఫ్తో ఒకసారి చూసుకుంటే చాప్టర్స్ వైజ్ ఉంది సార్. ఏంటంటే 2003 నుంచి 2013 కానీ ఈ వరకు చూసుకుంటే, అంటే 2016 వరకు అనుకుంటే ఒక డిఫరెంట్ జోన్, అంటే కంప్లీట్గా మన తెలుగు ఇండస్ట్రీకి అసోసియేట్ అయ్యి, సో స్క్రిప్ట్ రైటర్గా కానీ, డైలాగ్ రైటర్గా కానీ, లిరిక్ రైటర్గా ఇన్ని చేస్తూ, కానీ ఒక్కసారిగా మీకు స్టార్డమ్ అనేది కూడా ఇక్కడ వచ్చింది ఎక్కువగా కంపేర్ చేసుకుంటే. దాన్ని ఎలా అనిపిస్తుంది సార్? అంటే హిట్స్ ఏనండి, ఏదన్నా సరే ఎక్కడ ఎన్ని చేసినా సరే హిట్స్. హిట్ ఎక్కడ ఉంటే అక్కడే. నేను ఇన్ని చేశాను, ఇక్కడ హిట్లు అయినాయి, నా సాంగ్స్ చాలా హిట్ అయింది. కానీ బిచ్చగాడు అనేది చాలా పెద్ద హిట్ అయింది. దానివల్ల నాకు అక్కడ పేరు వచ్చింది, బాగా హ్యాపీ. కానీ ఏదైనా సరే మన ఇంట్లో మనం గెలవడమే గొప్ప. మీరు అన్నారు ఆ మాట, స్పోర్ట్స్ ఎదురు బంగారం ఉన్న సినిమా అనేది. అలాగా మా బయట మనం ఎంత పేరు తెచ్చుకున్నా ఇంట్లో పేరు తెచ్చుకోవడం అనేది చాలా గొప్ప. దాంట్లో ఉన్న సాటిస్ఫాక్షన్ వేరు, థ్రిల్ వేరు. మన తెలుగులో ఒక సామెత, ఇంట గెలిచి రచ్చ గెలవాలి. అవును, కానీ మీరేమో రివర్స్లో ఫస్ట్ రచ్చ గెలిచారు, ఇంట గెలుస్తున్నారు. ఇంట గెలుపు అంటే సంపూర్ణమైన గెలుపు రాలేదు, కానీ ఇంట పర్లేదు, చిన్న చిన్న విజయాలు. బయట మాత్రం రచ్చ బాగానే గెలిచాను. ఎవరున్నా కానీ ఇక్కడ దానికి సంబంధించిన ఇటు తెలుగులోకి వస్తున్నారంటే, సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అని కూడా సర్వసాధారణం అయిపోయింది ఆఫ్టర్ బిచ్చగాడు. అవును, చాలా వరకు చేస్తారు సార్. అనుకున్నట్టే ఈ జర్నీలో కంప్లీట్గా ఒక ఎత్తుపల్లాలు ఇవన్నీ సర్వసాధారణం, అది లేకోకుండా సర్వైవ్ అవ్వడం అనేది అంత ఈజీగా. మీరు ప్రాపర్ ఎక్కడ ఏంటి? నాది విజయవాడ అండి. విజయవాడ. నేను పుట్టింది విజయవాడ, నా స్టడీస్ అన్నీ విజయవాడనే. విజయవాడలో డిగ్రీ అయిపోయిన తర్వాత నాకు సినిమా మీద ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి కూడా. హీరో అవ్వడం అంటే చాలా ఇంట్రెస్ట్.
కానీ ఒక జస్ట్ ఒక మా ఫాదర్ రైల్వే ఎంప్లాయీ, జస్ట్ ఒక మామూలు ఫ్యామిలీ మాది. మంచి అంటే లో క్లాస్ ఏం కాదు కానీ మంచి ఫ్యామిలీ, మంచి హెల్త్. అక్కడి నుంచి సినిమా ఫీల్డ్ అంటే ఒప్పుకోరు ఎవరు. అందుకని ఏం చేశానంటే నాకు జాబ్ అని చెప్పి హైదరాబాద్లో జాబ్ వచ్చేటట్టు ప్లాన్ చేశాను. అంటే ఇది మొత్తం సెట్టింగే. ఆహా. జాబ్ వస్తే ఆ జాబ్ అయితే ఏమన్నారు మా ఇంట్లో మా నాన్నగారు ఏంటంటే మా అమ్మగారు ఫస్ట్, వాళ్ళు ఏదైనా అంతే కదా, ఎవరైనా అంతే, కొడుకున్న తర్వాత జాబ్ చేసుకుని సెటిల్ అయితే బాగుంటుంది, కష్టాలు పడకూడదు. ఏ తల్లిదండ్రులైనా అంతే కదా, పిల్లలు కష్టాలు పడకూడదు అనుకుంటారు. సినిమా అంటే కష్టాలు, అసలు దీని గురించి వాళ్ళ దగ్గర నేను ప్రస్తావించలేదు. నేను జాబ్ చూసుకున్నాను, జాబ్ కోసం హైదరాబాద్ వచ్చాను. ఇక్కడికి వచ్చి జాబ్ వదిలేసి దీని మీద ట్రయల్స్ మీద పడి అలా ఒక ఆల్బమ్ ద్వారా భీమనేని శ్రీనివాసరావు గారు పరిచయం అయ్యారు. పరిచయం అయినప్పుడు అప్పుడు ఆయన సినిమా నీతోడు కావాలి అని ఒక సినిమా చేశారు ఆయన. ఆ సినిమాలో నేను 9 పాటలు రాశాను, ఫస్ట్ సినిమా నాది. దాని తర్వాత స్క్రిప్ట్ వర్క్ కూడా చేశాను అనమాట. అలా నేను ఇండస్ట్రీలోకి వచ్చాను అనమాట, అనుకున్న స్థానంలోకి వచ్చాను. కానీ సార్, ఈ రాయడం కానీ కంప్లీట్గా నార్మల్ రాయడం అంటే స్టోరీస్ రాయడం దట్ వాస్ అ డిఫరెంట్ జాబ్ అయిపోతుంది. కానీ లిరిక్ రైటర్గా అంటే ఆ శృతికి తగ్గట్టు ఏమంటారు, ఆ ట్యూన్కి తగ్గట్టు మనం రాయాలి, సింక్ అయ్యేటట్టు చెయ్యాలి అని అంటే అదొక డిఫరెంట్ జాబ్ కదా. మరి దాన్ని ఎట్లా మీరు అమలుపరుచుకున్నారు అసలు? అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా నేను ఎలా నేర్చుకున్నానంటే, ఇది నేను మన ఆల్రెడీ పెద్దలు రాసిన పాటలన్నీ తీసుకొని, చంద్రబోస్ గారు, వేటూరి గారు, వీళ్ళందరూ పాటలు తీసుకొని నేను లిరిక్ని, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్నాం అనుకో, ఇది నేను లిరిక్ని పెట్టి పాడుకునేవాడిని. అవునా? లేదంటే ఇప్పుడు ఒక పాట వస్తుంది అనుకోండి, ఏదో సంథింగ్ చిక్కుపక్క రైలు అని వచ్చింది అనుకోండి, దాన్ని వేరే ట్యూన్లో పాడేవాడిని. అలా ప్రాక్టీస్ చేసి నేను మీటర్ని పట్టుకున్నా. మీటర్ని క్యాచ్ చేయడం, ఆ మీటర్ క్యాచ్ చేయడం, ఎప్పుడైతే మనం మీటర్ని క్యాచ్ చేస్తామో లిరిక్ రాయడం ఈజీ. మనకు రాసే కెపాసిటీ ఉంటే మీటర్ క్యాచ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ క్యాచ్ చేసి దాని తర్వాత నేను రాయడం మొదలుపెట్టాను అనమాట. మీరు ఫస్ట్ రాసిన సాంగ్ నీతోడు కావాలో కలలో కలనే కన్నాను అనే ఒక పాట రాస్తాను. అది ఫస్ట్ సాంగ్ నేను రాసాను. ఓకే. అందులో అన్ని సాంగ్స్ బాగుంటాయి. సాంగ్స్ బాగుంటాయి. భీమనేని గారు, చార్మి గారు ఫస్ట్ మూవీ అనుకుంటారు. అంటే తర్వాత మా ఇండస్ట్రీలో కూడా ముందుకు వెళ్ళడానికి కానీ భీమనేని గారితో మీకు ఆ పరిచయం కానీ, సో ఆయనతో ఉన్నప్పుడు బాగుంది సార్. దాని తర్వాత నేను 2-3 సినిమాలు చేశాను ఆయనతో పాటు. తర్వాత వాళ్ళకి సంబంధించిన బ్యానర్ ఈతరం ఫిలిమ్స్, దాంట్లో ఒక 4 సినిమాలు చేశాను. ఈతరం ఫిలిమ్స్ గోపిచంద్ గారు రణం చేశాను, ఒంటరి చేశాను, ఎంపీలో చేశాను. వాళ్ళు సినిమాలు ఇప్పుడు చేయట్లేదు, వాళ్ళు చేసిన లాస్ట్ సినిమా వరకు చేశాను నేను దాంట్లో. అంటే చేయలేకపోవడానికి ఏమైనా రీజన్ ఏమన్నా ఉందా అట్లా? ఎవరు సార్? ఈతరం ఫిలిమ్స్ వాళ్ళు అట్లా ఏమన్నా మీకు ఏమైనా ఐడియా ఉందా? వాళ్ళు పర్సనల్ ప్రాబ్లమ్స్. దానితోడు సినిమా చేయాలనే ఉన్నారు పోకూరి బాబురావు గారు. అయితే పోకూరి రామారావు గారు చనిపోయారు, తెలుసు కదా మీకు. ఆయన చనిపోయిన తర్వాత ఇంకా బాబురావు గారు వద్దనుకున్నారేమో నేను అనుకుంటున్నాను. మామూలుగా అయితే వాళ్ళు లాస్ట్ మూమెంట్ వరకు కూడా సినిమా చేయాలని మేము డిస్కషన్, ఒక స్టోరీ కూడా రెడీ చేసాం. నేను, బాబురావు గారు, రవికుమార్ చౌదరి గారు కూర్చొని ఒక స్టోరీ కూడా రెడీ చేసాం. అంటే దాన్ని మెరుగులు దిద్దుతున్నాం. ఆ లోపల కరోనా వచ్చింది. అయినా సరే ఫోన్స్లో మాట్లాడుకోవడం ఇలా జరిగింది. కానీ సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా విషయం ఏంటంటే పోకూరు రామారావు గారు చనిపోయారు. ఓకే. దాని తర్వాత అక్కడితో ఆపేశారు. ఓకే. ఇప్పటి కూడా కలిసినప్పుడు చేద్దామని అంటారు కానీ చేయదని అంటారు ఆయన. ఈతరం ఫిలిమ్స్ అనేటప్పటికీ ఎక్కువగా మనం చూస్తే గోపిచంద్ గారితోనే, ఇన్ఫాక్ట్ అది హోమ్ బ్యానర్ ఏమో ఆయన కన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అలాగా రీజన్స్ అంటే పోకూరి బాబురావు గారు, ఈతరం మన గోపిచంద్ వాళ్ళ ఫాదర్ టీ కృష్ణ గారు, వాళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు కలిసి సినిమాలు చేశారు. ఎప్పుడైతే మన ఇద్దరం ఫ్రెండ్స్ అవుతామో మన పిల్లలు కూడా ఫ్రెండ్స్ అవుతారు, మన పిల్లలు కూడా మనకి ఫ్యామిలీ మెంబర్ లాగానే ఉంటారు కదా, అలాంటి రిలేషన్ ఏమో వాళ్ళది. ఓకే సార్, బిచ్చగాడుతో వచ్చిన సక్సెస్ ఎలా అనిపించింది? నేను నిజం చెప్పాలంటే అంతగా ఎంజాయ్ చేయలేకపోయినా సక్సెస్. ఎందుకు సార్? నాకు తెలియలేదు అది అంత పెద్ద హిట్ అయిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ రోజు ఆ సినిమా నేను వర్క్ చేసి ఇక్కడికి వచ్చేసాను కదా. వచ్చేసిన తర్వాత రేపు సినిమా రిలీజ్ అనుకోండి, మనకు కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు వీళ్ళు తెలుస్తారు కదా, వాళ్ళు సరదాగా సార్ రేపు ఆ సినిమా రిలీజ్ అవుతుంది అని. ఏ సినిమా? బిచ్చగాడ. ఎవరిది? బాగా క్లోజ్ వాళ్ళు కూడా, అంటే ఎవరికి తెలియదు అనమాట, తెలియదు. దాని తర్వాత కొంతమంది ఆ సినిమా ఎవరు చూస్తాడే అట్లానే వాళ్ళు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత విజయ్ ఆంటోనీ గారు ఫోన్ చేశారు, ఒకసారి థియేటర్కి వెళ్ళి చూస్తావా?
ఎలా ఉన్నారు జనాలు అంటే ఆయన చాలా ఇంట్రెస్ట్ అండి తెలుగులో సెటిల్ అవ్వాలి ఒక పెద్ద మంచి పేరు తెచ్చుకోవాలి తెలుగు. సరే వెళ్తానని చెప్పి మన అదేంటది ఒక థియేటర్కి వెళ్ళాను, పేరు గుర్తు రావట్లేదు నాకు. అది మన గోకుల్ థియేటర్ దాటిన తర్వాత వస్తుంది అది. ఓకే. లక్ష్మీ కళ సంథింగ్ చంద్రకళ లక్ష్మీ కళ దాంట్లో 3 థియేటర్లు ఉంటాయి. సరే అని వెళ్ళి చూస్తే జనాలు ఫుల్గా ఉన్నారు. జనాలు ఫుల్గా ఉంటే నేను మన సినిమాకే అనుకున్నాను. చూస్తే పక్కన అంటే సినిమా పేరు ప్రస్తావించను, ఒక ఏ సర్టిఫికేట్ సినిమా ఉంది, దానికి తెగొస్తున్నారు. ఇక్కడ ఎవరు అనట్లేదు. నేను చెప్పా ఇది తీసుకో అలా 4-5 టికెట్లు నేనే అమ్మాను. 4 టికెట్లు నేనే అమ్మా. ఓకే. చూసి ఆ కౌంటర్ వాళ్ళు నన్ను పక్కకు పిలిచి ఎవరు మీరు అని అడిగారు. అప్పుడు నేను ఫలానేది అన్నా. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఒక 5-6 టికెట్లు మనమే అమ్మిన తర్వాత సార్ తెలియదు కదండి, హీరో ఎవరో తెలియదు కదండి, కొంచెం స్లోగా వెళ్తుందిలేండి అన్నారు. సరే అనేసి వెళ్ళిపోయాను ఇంటికి. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు మళ్ళీ ఫోన్లు చేసి అందరికీ అవునా రిలీజ్ అయిందా సినిమా అన్నారు. ఇంకా నాకు చిన్న డిసప్పాయింట్మెంట్. నేను ఆయనకి చెప్పాను, సార్ మనమైతే మనం ఏ సినిమానే బాగుంటుందని అనుకుంటాము, మన సినిమా మనకు నచ్చుద్ది అంటే జనాలు వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు బాగుంది అంటున్నారు కానీ అంతగా రావట్లేదు సార్ అన్న. సరే చూద్దాం సార్, ఒక 2 రోజులు చూద్దాం. ఒక రోజు 2 రోజులు 3 రోజులు అయిపోయింది. కొన్ని థియేటర్లలో ఫస్ట్ వీక్ తర్వాత తీసేశారు సినిమా. తీసేసిన తర్వాత ఇంటర్వ్యూ కోసం వచ్చాడు ఆయన. వచ్చినప్పుడు ఆయన పాపం చాలా ఫీల్ అయ్యాడు, మళ్ళీ మనం కష్టపడాలి, మళ్ళీ ఇంకో సినిమా చేయాలి. ఆయన వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత నుంచి అసలు ఏం మిరాకిల్ జరిగిందో ఏమో టక పికప్ అయింది. సెకండ్ వీక్ నుంచి దాన్ని అనుకుంటుందండి 100 days దాకా వెళ్ళింది. నాకు తెలిసి ఆ టైంలో 100 daysలో ఆడలేదు సినిమాలు ఏమి. ఒక 2 వారాలు 3 వారాలకు తీసేసేవాళ్ళు, కానీ 100 days ఆడింది సినిమా. బిచ్చగాడు మూవీ సందర్భం గురించి అయితే అసలు మేము కూడా ఆ టైంలో అయితే ఏ మూవీరా బాబు అని చెప్పేసి అంటే అప్పుడు విజయ్ ఆంటోనీ గారిది నకిలీ మూవీ చూపించేశారు తమిళ్లో. నాకు చూపించిన తర్వాత ఒక్కసారి కంప్లీట్ ప్రాస్పెక్టివ్ చేంజ్ అయిపోయి దెన్ అప్పుడు వెళ్ళాను థియేటర్లో. ఇంతమంది ఉన్నారు సార్. నేను వెళ్ళింది కూడా 1 month తర్వాత. అవును, 1 month తర్వాత అయినా కానీ ఫుల్ అందరు జనాలు చూస్తూ ఉంటే ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. అప్పుడు మీరు ఆ కరెక్ట్ సక్సెస్ని ఎంజాయ్ చేసింది ఎప్పుడు సార్ మరి? తర్వాత ఒక 50 days తర్వాత. అప్పుడు విజయ్ ఆంటోనీ గారు వచ్చారు అసలు? వచ్చాడు. ఆయన 3rd week వచ్చాడు. ఫస్ట్ వీక్ అతను డిసప్పాయింట్మెంట్తో వెళ్ళిపోయాడు, చెప్పా కదా. సెకండ్ వీక్ 3rd week అయిపోయింది. 4th week ఒకసారి వచ్చాడు. అప్పటి నుంచి కొంచెం హ్యాపీ అతను. ఆ తర్వాత 50 days ఫంక్షన్ చేశారు. 50 days ఫంక్షన్ తర్వాత అది 100 days. 50 days అయిపోద్ది అనుకున్నా కానీ ఆగల 100 daysకి వెళ్ళి. ఈ 100 దేవులే కలిసి వచ్చిన ఆ సాంగ్ మీరేనా సార్? నేనే రాశానండి ఆ పాట. ఏ ముహూర్తాన రాశారో కానీ ఇప్పటికీ అమ్మ సాంగ్ అనేటప్పటికీ అది పెట్టుకొని బాగా వింటూ ఉంటారు. అవును. అంటే ఎన్ని రోజులు పట్టింది అది సార్? నాకు అది అంటే చెప్తే మరి ఇదిలా ఉంటుందేమో కానీ ఒక 1/2 hourలో రాసుంటాను ఆ పాట. నేను హాఫ్ అన్ అవర్లో నేను రాసిన పాటలన్నీ అలానే ఉంటాయండి. తక్కువ సమయంలో రాసినవి బాగా ఎక్కుతాయి జనాలకి. ఎక్కువ కష్టపడి రాసి చేస్తాం చూసారా, ఎక్కువ ఆలోచించి ఎక్కువ కష్టపడి అసలు ఎవరు వినరు అది అలా ఉంటాయి. 100 దేవుళ్ళు అనే పాట నేను మహా అయితే హాఫ్ అన్ అవర్ బట్టి ఉంటుంది నాకు. హాఫ్ అన్ అవర్లో రాయడం అయిపోయింది. ఆయన వచ్చాడు, చూసుకున్నాడు, ఇంగ్లీష్లో రాసుకున్నాడు మొత్తం. ఒకసారి నేను వొకాబులరీ అది ఇట్లా పలకాలి, ఈ వర్డ్ని ఇలా పలకాలి అని చెప్పడం అయిపోయింది. ఆయన 1 hourలో పాడాడు దాన్ని. అట్లా అయిపోయింది పాట. అంటే అసలు ఫస్ట్ నేను ట్రాక్లో పాడతానన్నాడు, తర్వాత మనం వేరే సింగర్తో పాడిద్దాం అన్నాడు. తమిళ్లో ఆయనే పాడాడు. ట్రాక్లో పాడతాను ఫస్ట్ నేను, తర్వాత మళ్ళీ వేరే వాళ్ళతో పాడించుకుందామని నేను పాడతానని చెప్పి పాడాడు. పాడిన తర్వాత బాగుంది చాలా ఆయన పాడింది. యాజ్ ఇట్ ఈజ్ తమిళ్లో ఆయనకి ఎంత మంచి ఎలా ఉందో అలానే ఉంది. సరే బాగుంది కదా అనుకుంటే సరే మనమే పెట్టేద్దాం, అదే పెట్టేస్తాం అనమాట. ఓకే. అది ఏంటంటే కొన్ని అలా కలిసి వస్తాం అంతే. బిచ్చగాడు అయితే అది దానికి విన్న సపరేట్ ఫ్యాన్ బేస్ కానీ అదంతా వేరు. కమింగ్ టు ద బిచ్చగాడు 2 ఏమైంది సార్? అది యాక్చువల్గా అంత ఎక్కువగా రీచ్ అవ్వలేకపోవడానికి కానీ సార్ ఎప్పుడు కూడా ఏ సినిమా అయినా సరే వన్ అంత హిట్ 2 ఉండదు. మీరు ఏదన్నా తీసుకోండి. ఇప్పుడు మన బాహుబలిని కంపేర్ చేయొద్దు. బాహుబలి 1, 2 కాదు. బాహుబలి ఒక సినిమాని సగం కట్ చేసి సగం వేసారు, సగం వదిలేశారు. ఏదైనా సరే మీరు ఏదైనా 1 తీసి దాన్ని పక్కన పెట్టి అది కంప్లీట్ దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ 2 చేస్తే 1 అంత 2 ఉండదు. ఇంపాక్ట్ అసలు ఉండదు. 1 అంత 2 ఉండదు. కానీ బిచ్చగాడు 2 కూడా బాగానే ఆడింది, బాగానే కలెక్ట్ చేసింది. అంటే అంత కలెక్ట్ చేయలేదు కానీ ఇది బాగానే ఆడింది, మంచి ఇదే అనిపించింది. కానీ నేనైతే నా 1, 2లను నేను నమ్మనండి. ఎందుకంటే 1 వచ్చిందంటే ఇంకా 2 ఉండదు. 2 అనేది కల్పితమే. ఓకే. మీరు ఎక్కడైనా సరే బాహుబలి అని అనమాకండి, ఎందుకంటే బాహుబలి 1 and 2 కాదు, బాహుబలి 1.
కంప్లీట్గా రెండు కలిపి ఒకటే. ఒకటే అది ఒక కథని సగం కట్ చేసి పంపించారు. మనకి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ అంటే అది మనకి ఇంటర్వెల్ లాంటిది. అది ఇంటర్వెల్ అక్కడ. ఇంటర్వెల్ ఇది అలా కాదు, ఒక సినిమాని కంప్లీట్గా దానికి A to Z క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేసిన తర్వాత 2 అంటే అది మళ్ళీ కొత్త కదా, అంతే. అది కల్పితం. అది సినిమా అంటేనే కల్పితం, కానీ మళ్ళీ అది ఓవర్ కల్పితం అది. కానీ బస్ 2 కూడా పర్లేదు, మంచి బాగానే ఆడింది, సక్సెస్లోనే వెళ్ళింది అది కూడా. అదే మేము ఎస్టిమేట్ చేసుకునేటప్పుడు 1, 2 అది కొంచెం దాన్ని క్రాస్ చేయలేకపోయినా, ఈక్వల్గా లేకపోయినా కానీ కొంచెం తగ్గింది అని అనుకుంటాం సార్. ఎవరో అన్నారు సార్, ఈ గొప్ప గొప్ప విషయాలు దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేయలేమన్నా. చేయలేం. క్లాసిక్స్ని కొన్నిసార్లు మనం రీక్రియేట్ చేయలేము. ఓకే, ఎవరైనా ఒక్కడే ఉంటారు. గాంధీ మహాత్ముడు ఒక్కడే ఉంటాడు, ప్రభాస్ ఒక్కడే ఉంటాడు, రామ్ చరణ్ ఒక్కడే ఉంటాడు, అల్లు అర్జున్ ఒక్కడే ఉంటాడు. వాళ్ళకి 2 ఉన్నాడు, ఇంకోటి వస్తాడేమో కానీ వాళ్ళకి 2 ఉన్నాడు. పిచ్చికాడి హీరో విజయ్ ఆంటోనీ గారితో యూజువల్గా మీ అసోసియేషన్ అనేది కూడా ముందు నుంచే స్టార్ట్ అయిందని కూడా మీరు చెప్పారు. కాకపోతే ఆ తర్వాత స్క్రిప్ట్ వర్క్లలో కానీ ఇట్లా ఎప్పుడైనా ఉండిందా ఏంటి? డెఫినెట్గా అతను సినిమా నాకు చూపిస్తాడు, ఫస్ట్ చూపించి ఏమన్నా కరెక్షన్స్ ఉంటే చెప్తే చేస్తాడు అతను. అలాగా బేతాళుడు అనే మూవీ ఉంది. బేతాళుడు అనే మూవీలో అందులో ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, ఫ్లాష్ బ్యాక్లో క్యారెక్టర్ షూట్ అయిపోయింది ఆల్రెడీ. షూట్ అయిపోయింది, సినిమా మొత్తం చూపించాడు నాకు, రా చూపించాడు సినిమా. చూపించినప్పుడు నేను ఒకటి చెప్పాను, సార్ సినిమా టైటిల్ ఏంటి? అక్కడ సైతాన్ టైటిల్, సైతాన్ అన్నాడు. ఎవరు సార్ సైతాన్ దీంట్లో అంటే, ఈ క్యారెక్టర్ సైతాన్, వీడే వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాడు, ఇది సైకలాజికల్గా కావచ్చు, ఏదైనా సరే ఆ క్యారెక్టరే డిస్టర్బ్ చేస్తుంది. అంటే హీరో ఎవరు? సైతాన్. అంటే అది నువ్వు చేయాలి కదా. అప్పుడు ఏం చేశాడు అంటే, షూట్ చేసింది మొత్తం తీసేసి మళ్ళీ రీషూట్ చేశాడు. ఆ క్యారెక్టర్ మొత్తం తీసేసి మళ్ళీ అతను యాక్ట్ చేసి తీశాడు. తీసుకుంటాడు, ఏమని చెప్తే తీసుకుంటాడు. ఓకే, ఆ బాండింగ్ అయితే ఉంది. ఓకే, ఒక్కసారి అంత సక్సెస్ అనేది ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రేక్షకులు కూడా ఆ టైప్లో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఏది ఆయన చేసిన తర్వాత మూవీస్ ఏం ఒకసారి అంటే చూసుకున్నా కానీ మినిమం గ్యారంటీ మూవీస్ లాగా అందరూ వచ్చినాయే కనిపిస్తున్నాయి. ఈవెన్ థియేటర్లో కొన్నిసార్లు అంత రీచ్ కాలేకపోయినా కానీ టీవీలలో మాత్రం బాగా ఎక్కిన సందర్భాలు. అవును. మళ్ళీ ఆయనకు ఎలా ఉండింది ఏంటి తెలుగు దాని గురించి? అతనేమో చేస్తూనే ఉన్నాడు కంటిన్యూగా. ఆల్రెడీ 2 సినిమాలు జరుగుతున్నాయి. ఒక సినిమా నేను ఆల్రెడీ చేసి వచ్చాను కూడా, ఇంకో సినిమా కూడా జరుగుతుంది. ఆయన చేస్తూనే ఉంటాడు. ఆయన హిట్లు ఫ్లాపులు పట్టించుకోడు, చేసుకుంటూ వెళ్తుంటాడు. మరి తెలుగు హీరోగా సెట్ అవ్వాలని ఏమన్నా ఉందా ఆలోచన తనకండి? ప్రయత్నిస్తున్నాడు, చూడాలి. ఓకే, స్క్రిప్ట్ రైటింగ్ దానిలో ఇన్వాల్వ్ అవుతున్నారు, అండ్ అలాగే సాంగ్స్ కానీ ఇలా అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్ డైరెక్షన్ కానీ, సో ఇలా ఎందుకు మీరైతే అడుగు పెట్టాలని అనుకోలేదు? నేను ఫస్ట్ లిరిక్ రైటర్గా వచ్చాను, తర్వాత డైలాగ్ రైటర్ అయ్యాను, ఇప్పుడు స్టోరీస్ రాస్తున్నా, స్టోరీ రైటర్గా మారాను. డైరెక్షన్ అంటే ఫర్దర్గా ఏమో చూద్దాం, ఇంకా అక్కడ దాకా వెళ్తానేమో. ఎందుకంటే మీ జర్నీ ఇప్పుడు సార్ 2003లో మొదలైంది. మధ్యలో నేను ఒక 3-4 ఇయర్స్ మా ఫాదర్ వల్ల నేను కొంచెం దూరం అయ్యాను ఇండస్ట్రీ. మా ఫాదర్కి కంప్లీట్ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఒక 3-4 ఇయర్స్ కొంచెం దూరం ఉన్నాను అనమాట. అక్కడ నాకు కొంచెం గ్యాప్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఆ రీస్టార్టే నాకు బిచ్చగాడు. ఓకే, రీస్టార్ట్ బిచ్చగాడు తగిలింది నాకు. దాని తర్వాత మళ్ళీ అటు వెళ్ళాను. చూద్దాం ఫర్దర్. ఇప్పుడైతే కథలు రాస్తున్నాను, కథల మీద వెళ్తున్నాను. నెక్స్ట్ స్టెప్ చూద్దాం, దేవుడు ఎటు తీసుకెళ్తాడు. కానీ సార్ కంప్లీట్గా మీరు ఇప్పటి వరకు చేసిన మూవీస్లలో కానీ సో ఫుల్లీ మీకు సాటిస్ఫాక్షన్ అనిపించింది ఇది సినిమా? సార్ హిట్లు ఫ్లాప్లు పక్కన పెడితే ఎవరికైనా, హిట్ ఫ్లాప్లతో నాకైనా ఎవరికైనా సరే చేసిన ప్రతి సినిమా వాళ్ళకి ఒక ఇదిలానే ఉంటుందండి. అది కొన్ని జనాల్లోకి వెళ్తాయి, వాళ్ళు మెచ్చుకుంటారు జనాలు. కొన్ని మనం అనుకున్నట్టు జరగవు, అట్లా అవుతుంటాయి. నాకైతే మాత్రం నేను చేసిన చాలా సినిమాలు, నేను 100 సినిమాలు అనుకుంటే దాంట్లో ఒక 70 నుంచి 80 సినిమాల వరకు నాకు ఇష్టమే. ఎన్ని సార్ ఇప్పటి వరకు ఎంత కౌంట్ సార్? నేను ఒక 70 దాకా చేస్తుంటాను. 70 దాకా చేస్తుంటాను కంప్లీట్ వర్క్ చేయడం. ఓకే, ఒకసారి ఇండస్ట్రీలో ఒక చిన్న వేవ్ లాంటిది, అంటే మార్పు అనేది తీసుకొని వచ్చిన విషయాన్ని అంటే కరోనా తర్వాత, కరోనా ముందు ఏంటంటే అప్పుడు చూస్తున్న చేసిన స్టోరీస్ కానీ ఇప్పుడు నచ్చే వాళ్ళు అట్లేదు. ఆ స్టైల్లో తీస్తున్న వాళ్ళు కూడా పెద్దగా అంటే ప్రేక్షకులకు అంతగా నచ్చట్లేదు. అండ్ ఇప్పుడు వస్తున్న స్టోరీస్ అండ్ కంప్లీట్గా ఇట్ వాస్ ఎ డిఫరెంట్. దీన్ని ఎలా చూడొచ్చు సార్? ఏం మారలేదు సార్. ఇప్పుడు ఏంటంటే మనకి ఆడియన్స్ థియేటర్కి రావాలంటే హీరో ఉండాలి సార్. మినిమం స్టోరీ ఉండి హీరో ఉంటేనే చూస్తున్నారు ఆడియన్స్.
అందరూ అంటారు మాటలకి కంటెంట్ బాగుంటే చూస్తారని. చాలా తక్కువ విషయాల్లో జరుగుతున్నాయి అది. చాలా తక్కువ విషయాల్లో అలాంటి ఏమైనా సినిమాలు హిట్ అయినాయి అంటే ఎవరో ఒక పెద్ద హ్యాండ్ ఉంటుంది వెనకాల. ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు తీసుకుంది, లేటెస్ట్గా కోర్టు హిట్. కోర్టు వెనకాల ఎవరున్నారు? నానిగారు ఉన్నారు. అలాగే ఎవరిదో ఒక హ్యాండ్ ఉంటుంది అక్కడ. అంతేగాని చిన్న సినిమాలు అనే హిట్ అవ్వడం అనేది చాలా కష్టం ఈ రోజుల్లో. మీకు ఎంత మంచి కంటెంట్ అయినా సరే ఎవరిదో ఒక హ్యాండ్ ఉండాలి, లేకపోతే ఆడియన్స్ రావట్లా ముందు. ఓకే, మాట్లాడడానికి బాగానే ఉంటుంది, చిన్న సినిమాలను బతికించాలి, చిన్న సినిమాలు చూడాలి. కానీ ఇప్పుడు మనమే ఉన్నాం, ఈరోజు శుక్రవారం, రేపు శుక్రవారం ఒక ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతాయి. నిజంగా మనం వెళ్తున్నామండి? వెళ్ళట్లేదు. అదే రేపు ఒక పెద్ద హీరో, మన హీరోని ఇంకో ఎవరో సినిమా మనం వెళ్తాం. ఫస్ట్ మనమే ప్రోత్సహించట్లేదు. అంటే ఇందులో మీరు అన్నట్టు కూడా ఆడియన్స్ వల్లే ఇట్లాంటి చిన్న సినిమాలనే చచ్చిపోతున్నాయి అనుకోవచ్చా? నేను డెఫినెట్గా మాట కరెక్ట్. అది ఆడియన్స్. ఇంకోటి ఏంటంటే ఓటీటీలో వాళ్ళు ఏమి ఫిక్స్ అయిపోయారంటే చిన్న సినిమా ఎలాగో వస్తుంది ఓటీటీకి, అప్పుడు చూద్దాం. పెద్ద మూవీ కూడా వస్తుంది కదా. పెద్ద మూవీ ఏంటంటే హీరో క్రేజ్ అండి. హీరో క్రేజ్ మన థియేటర్లో చూస్తేనే అది ఆ మజా. హీరో కోసం అభిమానం అలాంటిది. ఇప్పుడు నేనైనా అంతే. నేను కూడా చూడను. ఇప్పుడు శుక్రవారం రోజు ఒక 7 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, నేను వెళ్తున్నాను థియేటర్కి. నేను కూడా వెళ్ళట్లా. ఇప్పుడు నేను మీతో ఎన్ని మాటలు మాట్లాడాను, నేను కూడా వెళ్ళట్లేదు, నేను కూడా ప్రోత్సహించట్లా. కానీ నా సినిమా వచ్చినప్పుడు నేను బాధపడిపోతున్నాను. నేను ఆడియన్గా నేనే మోసం చేస్తాను ఫస్ట్. ఓకే, ఇందులో ఏం మారాలంటారు? మనం మారాలి ఫస్ట్. ఓకే, మనం అంటే ఆడియన్. నేను ఆడియన్నే. మనం మారాలి. మనం ప్రోత్సహించట్లా చిన్న సినిమాని. అందులో ఏం కంటెంట్ ఉందో తర్వాత విషయం. ఎలాగో వస్తుంది ఓటీటీలో, ఎలాగో వస్తుంది, అప్పుడు చూద్దాం. నిజంగా బాగుంటే అప్పుడు చూద్దాం. కానీ ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా చూసుకుంటే ఒక మంత్లీ సినిమాకి ఇంత డబ్బులని కూడా పెట్టుకొని కొంచెం ఉంటారు. ఏంటంటే దాంట్లో ఇన్ని సినిమాలు కవర్ చేయాలి. ఈవెన్ కొన్నిసార్లు మంత్ ఎండ్లో పెద్ద పెద్ద హీరోస్ సినిమాస్ రిలీజ్ అవుతున్నా కానీ డబ్బులు లేని సందర్భంలో మనం ఏం చేయలేము. మహా అంటే ఇంకా అప్పు తీసుకొని వెళ్ళడం. అప్పు తీసుకునే వెళ్తారు. మీరు లాస్ట్ చెప్పారు చూసారు, అదే కరెక్ట్. అన్నవాడు మనం వెళ్ళాలి చేయాలనుకుంటే అప్పు తీసుకునే వెళ్తారండి. సినిమాకి మాత్రం వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు. లేకపోతే 400-500 టికెట్ అయినా చూస్తున్నారు కదా. చెప్పండి, థియేటర్ ఏమైనా ఖాళీగా ఉంటుందా? లేదు, ఏమి ఉండట్లా. మీరు 75 రూపాయల టికెట్ ఉన్నా వెళ్తారు, 750 ఉన్నా వెళ్తారు. ఆడియన్ ఏమి ఇదో అతను నచ్చిన హీరో సినిమా రిలీజ్ అంటే చూస్తాడు అంతే. మీరు ఇందాక అన్నారు ఏంటంటే కరోనా ముందు కరోనా తర్వాత అదేం మారలేదు వీరలేదని చెప్పేసి. కాకపోతే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసే స్టోరీస్ కానీ కంప్లీట్ ఎక్స్పోజర్ కానీ మారిపోయింది అనుకోవచ్చు కదా. ఈవెన్ ఇంతకుముందు అయితే మలయాళం సినిమాలు మనం చూడాలంటే ఎక్కడ చూసేవాళ్ళం. అయితే ఎప్పుడైతే మలయాళం సినిమాలు అక్కడెక్కడ రిలీజ్ అయ్యే చిన్న చిన్న మూవీస్ అయినా కానీ త్రూ ఓటీటీ బాగా చూసేస్తున్నారు కదా. మరి దాని త్రూ ఎట్లా అనుకోవచ్చు? కంటెంట్ అండి. కంటెంట్ మీకు ఇప్పుడు మీ దగ్గరికి వస్తుంది. అదే మలయాళం సినిమా మనం ఇంతకుముందు చూడలేదు. అయ్యే సినిమాలు నడుస్తున్నాయి ఇంతకుముందు, అవి మనం చూడలేదు. కానీ ఇప్పుడు మనం ముందుకు వచ్చింది కాబట్టి మనం చూస్తాం. అదే జరుగుతుంది అంటున్నాను నేను. సినిమాల దగ్గర కూడా సినిమాలు చాలా వస్తున్నాయి, రిలీజ్ అవుతున్నాయి, వెళ్తున్నాయి చిన్న సినిమాలు. మనం చూడట్లా. దాంట్లో చాలా మంచి సినిమాలు ఉండొచ్చు కంటెంట్. అదే ఇప్పుడు జరిగేది కూడా అదే. మలయాళంలో కూడా ఎన్నో సినిమాలు వస్తూ వెళ్తున్నాయి. అవి మీకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఓటీటీలో చూస్తున్నారు కాబట్టి బాగున్నాయి సినిమాలు అంటున్నారు. అదే అన్ని సినిమాలు చూస్తే డెఫినెట్గా కొన్ని బాగుండకపోవచ్చు, కానీ డెఫినెట్గా 25-30% దాంట్లో ఉంటాయి. మీరు ఎంతెందుకు ఇప్పుడు మీకు హిట్ రేట్ ఎందుకు పెరిగిందంటే అందుకే చూస్తున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది బాగుంది. కొన్ని సినిమాలు చూసారా థియేటర్లో ఎవరు ఉన్నాడు, కానీ ఓటీటీలో పెద్ద హిట్లు అవి. చాలా పెద్ద హిట్లు అయిపోయి చాలా బాగున్నాయండి, చాలా బాగుంది సినిమా అనేది మేము సోషల్ మీడియాలో చూస్తుంటాం. కారణం ఏంటి? మనం థియేటర్కి వెళ్ళాం, మనం చూసేది ఓటీటీలో. మీరు ఈ స్క్రిప్ట్ ప్రిపరేషన్స్లో కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు డైరెక్టర్ సైడ్ నుంచి అయినా కానీ లేకపోతే ప్రొడ్యూసర్ సైడ్ నుంచి అయినా కానీ అరే మలయాళం సినిమాస్ అవి బాగుంటాయి, ఆ కంటెంట్ అక్కడి నుంచి బాగుంటుంది అని చెప్పేసి దాని నుంచి కొంచెం ప్రేరేపణ తీసుకోండి అని చెప్పేసి ఇలా అన్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయా సార్? అలాంటి ఏమి ఉండవు. మనం కథ అనుకున్నప్పుడు ఆ కథకు కావాల్సినవి ఏమైనా అయ్యే చేస్తాం తప్ప మలయాళం అలా ఏమనుకోండి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో కొంతమంది దగ్గర నుంచి వింటూ ఉన్నాను సార్. లేదండి అలా ఉండదు. అంటే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్లో ఆ సినిమా అలా ఉండాలి అలా ఏమి ఉండదు. నాకు రాలేదు, అలాంటిది ఏం రాలేదు. మనం ఏదైతే కంటెంట్ అనుకుంటామో ఆ కంటెంట్కి కావాల్సిన బౌండరీస్లోకి వెళ్తాం, కానీ మలయాళంలోకి వెళ్ళాలని అలా ఏం లేదు. అట్లేం లేదు, అలా ఏం లేదు. ఎందుకు సార్ రీసెంట్ టైమ్స్లో అటు సైడ్ నుంచి వస్తున్న మూవీస్ కానీ ఇక్కడ కొంచెం అటెన్షన్ అనేది కూడా ఎక్కువ గ్రాప్ చేస్తుంది? మెయిన్గా ఏంటి రీజన్? అంటే అక్కడ ఉన్న హీరో ఎవరో తెలీదు, అక్కడ ఏంటో తెలీదు, కానీ కేవలం స్టోరీని చూసే మనం బాగా అట్రాక్ట్ చేసుకోవడానికి రీజన్స్ మన తెలుగులో అట్లాంటివి అంటే లేవనా, లేకపోతే కొంచెం న్యాచురాలిటీ, ఇంకోటి హీరోయిజం తక్కువ ఉంటుంది అక్కడ. ఇక్కడ మనం కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తామండి. మన ఒక హీరో ఉన్నాడు, ఒక ఎక్స్ హీరో ఉన్నాడు. ఈ హీరో మీద మన ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. వీడు అడుగు తీసి అడుగు వేస్తే గాలిలో ఎగరాలని అనుకుంటాం.
అలా అలా ఎక్స్పెక్ట్ మనకు ఉంటుంది. ఇప్పుడు ఒక ఎక్స్, ఒక ఎక్కువ పేర్లు చెప్పట్లేదు అందుకే, ఒక వై, ఒక జెడ్. ఒక వైకి ఒక కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అతను ఒక సీన్ చేశాడంటే ఇలా ఉండాలని మనం అనుకుంటాం. ఒక డ్యాన్స్ ఉంటే అతను స్టెప్స్ ఇలా వేయాలని మనం ఫిక్స్ అయి ఉంటాం. అదే మలయాళం నుంచి వచ్చేప్పుడు మనకి ఏ ఎక్స్పెక్టేషన్ ఉండదు. కాబట్టి ఒక సినిమా చూసేటప్పుడు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా మంచిగా కూర్చుంటే ఆ సినిమా డెఫినెట్గా నచ్చుద్ది అనేది నా అభిప్రాయం. ఓకే, ఒక అభిప్రాయం, ఒక ఎక్స్పెక్టేషన్తో కూర్చుంటే మనకు ఎక్స్పెక్టేషన్కి రీచ్ కాకపోతే, ఇది మలయాళం సినిమాకి ఏ ఎక్స్పెక్టేషన్ లేదు, మీకు మామూలుగా చూస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక ఎక్స్కి ఈ క్వాలిటీస్ ఉన్నాయి, వైకి ఈ క్వాలిటీస్ ఉన్నాయి, జెడ్కి ఈ క్వాలిటీస్ ఉన్నాయి. ఇంకా ఆ హీరోయిజం అనే ఆ మోస్లో ఉందంటారా మన డెఫినెట్గా ఉంది. హీరో ఉంటేనే సినిమా చూస్తాం. హీరో ఉంటేనే అంతే అంతే. మెయిన్గా అది యూజువల్గా మన తెలుగు ఆడియన్స్ కూడా దానికి బాగా అట్రాక్ట్ అయిపోయారు. దాని నుంచి మనం ఇంకా చెప్పాలంటే ఈ తెలుగు సినిమాలు బాగా నార్త్ ఇండియాలో ఎక్కువ చూస్తున్నారు. అవును, ఎందుకంటే మన సినిమాలో హీరోయిజం ఎక్కువ ఉంటుంది. యా, అంటే ఎలివేషన్స్, మనకి ఎలివేషన్స్ ఎక్కువ. ఎలివేషన్స్ ఇంపార్టెంట్. ఎలివేషన్ చాలా ఇంపార్టెంట్. మరి ఈ ఎలివేషన్స్ అంటే షార్ట్స్ కానీ సీన్స్ కానీ మీరు స్టోరీ ప్రిపేర్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది సార్? అది ఒక్కసారి నాకు చెప్పండి సార్. ఇది అదంటే నార్మల్ ఆడియన్స్కి కూడా అదొక అంటే బిల్డప్ అండి. బిల్డప్ ఏంటంటే ఒక హీరోని చూపించేటప్పుడు బిల్డప్. మామూలుగా ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాల్లో కూడా అంత బిల్డప్ ఉండదు. ఒక తలుపు తీసుకుని హీరో అలా వచ్చేస్తాడు. కానీ అదే మన తెలుగు సినిమాలో కాదు. ముందు కలుపు తీయాలి, ఒక కాలు బయటికి రావాలి, అక్కడి నుంచి బిల్డప్ అవ్వాలి, తర్వాత నడుముకి రావాలి, తర్వాత అలా ఫేస్కి రావాలి. ఫేస్కి మళ్ళీ చూపించకూడదు, కళ్ళు చూపించాలి, జుట్టు ఎగరాలి, దాని తర్వాత అలా తిరిగితే అది హీరో ఎలివేషన్. ఎలివేషన్. కానీ అది మనం అది తప్పేం కాదు, మనకు కూడా అది బాగుంటుంది. ఒక ఏమంటారు దాన్ని, జోష్ వస్తుంది అంటారు చూసారు, అలా ఉంటుంది. డెఫినెట్గా కొన్ని ఫైట్ సీన్స్లో వాటిలో అలా ఉంటేనే బాగుంటుంది. ఇలాంటి స్టోరీస్ మీరు రాయడానికి డెఫినెట్గా ఖచ్చితంగా సార్. అయితే ఎక్కువగా మీరు చేసిన వర్క్స్ కానీ కంప్లీట్గా ఇట్స్ ఏ డిఫరెంట్ మూవీస్, కంటెంట్ బేస్డ్తోనే అట్లుండేవి. కానీ ఇట్లా అంటే హీరోకి అంత ఎలివేషన్స్ అనేది కూడా అది కూడా న్యాచురల్కి దగ్గరగా ఉండే మూవీస్ ఎందుకు మీరు సెలెక్ట్ చేసుకొని ముందుకెళ్తుంటారు అనుకోవచ్చు? నేను సెలెక్ట్ చేస్తున్నది ఏం లేదు, నాకు వచ్చిన సినిమాలు అలాంటివి అంతే. ఓకే, అంటే మనం సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేసే అంత స్టేజ్ నేను ఇంకా రాలేదని నేను అనుకుంటున్నాను. నాకు వచ్చిన సినిమాలు అలాంటివి, నేను చేసిన సినిమాలు అక్కడ దాకా ఉన్న సినిమాలే నాకు వచ్చాయని అలాంటి సినిమాలే చేశాను. ఒకప్పుడు తెలుగులో డబ్బింగ్ మూవీస్ రాజ్యమేలే. తెలుగు అండ్ మన ఇంగ్లీష్ అయ్యుండొచ్చు, తమిళ అయ్యుండొచ్చు, ఇట్లా వేరే వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో తగ్గిపోవడానికి గల రీజన్ ఏంటి? డబ్బింగ్ మూవీస్లో క్వాలిటీ తగ్గిందండి. ఇప్పుడు క్వాలిటీ అంటే అన్ని సినిమాలు అన్నట్లా, నేను కొన్ని సినిమాలు ఎట్లా అయిపోయిందంటే ఒక రైటర్ ఉండట్లా. చాలా చాలా డబ్బింగ్ సినిమాలకి రైటర్ ఉండట్లా. అదేంటి సార్? ఉండట్లా, నేను చూశాను కాబట్టి చెప్తున్నా. అంటే చేసేస్తున్నారు వాళ్ళే, కింద సబ్ టైటిల్స్ చూసేసి వేరే భాషకు మార్చి చేసేస్తున్నారు. దానివల్ల క్వాలిటీ తగ్గుతుంది. మీరు కొన్ని ఓటీటీ సినిమాలు కొన్ని చూడండి, మీకు డబ్బింగ్ ఒక రకంగా ఉంటుంది. అది మీకు రైటర్ ఉండి చేసే డబ్బింగ్ వేరు ఉంటుంది, రైటర్ లేకుండా చేసే డబ్బింగ్ వేరు ఉంటుంది. అది కొంచెం క్వాలిటీ తగ్గింది. అట్ ద సేమ్ టైం మంచి సినిమాలు ఉన్నాయి, మంచి క్వాలిటీతో చేసిన సినిమాలు ఉన్నాయి. ఈ తమిళ నుంచి కానీ ఇట్లా డబ్బింగ్ చేసేటప్పుడు మీరు ఎదురయ్యే యూజువల్గా ద మెయిన్ హడిల్స్ ఏంటి సార్? హడిల్స్ ఏమి ఉండవండి. సినిమా డబ్ చేసేటప్పుడు హడిల్స్ ఏమి ఉండవు. కరెక్ట్ లిప్ సింక్ చేసుకోవడం అదొకటే మనకి. కానీ లిప్ సింక్ అయ్యేటట్టు కూడా ఆ పదాన్ని కూడా మనం రాయాలి కదా, ఇక్కడ సింక్ అయ్యేటట్టు కూడా అది భావం కూడా మనం తెలియజేయాలి. అది పెద్ద ఇంపార్టెంట్ కాదు, అది పెద్ద కష్టమైన విషయం ఏం కాదండి. ఎవరు ఏ రైటర్ అన్నా అది ఈజీగా చేస్తాడు. డబ్బింగ్ చేసినప్పుడు అది ఈజీగా చేస్తారు. పా, బా, మా ఇలాంటి కొన్ని అక్షరాలు ఉన్నాయి. ఈ అక్షరాలను పట్టుకుంటే మిగతా అన్నీ వచ్చేస్తాయి. అవి సింక్ చేసుకుంటే చాలు, మిగతా అన్నీ ఆటోమేటిక్ సింక్ అయిపోతాయి. కొన్ని స్పెషల్గా ఉన్నాయి, ఈ పదాలు మాత్రం పట్టుకోవాలి, ఈ అక్షరాలు మాత్రం పట్టుకుంటే చాలు, మిగతా వచ్చేస్తాయి. డైలాగ్స్ వర్క్ అంటే ఓకే, కొంచెం వర్క్ మేనేజ్ చేయొచ్చు. మరి సాంగ్స్ సార్ కొన్ని అయితే చూస్తూ ఉంటే అబ్బా ఏంట్రా బాబు అని అనిపిస్తుంటుంది. కానీ కొన్ని సింక్ అయ్యాయంటే భలే ఉన్నాయనిపించేస్తుంది. అదే సార్ మెయిన్లో డబ్బింగ్లో ఏంటంటే పాప, బాబా, మా, బా, బా, మా, మా లిప్ తగులుతుంది అనమాట. అది కొంచెం పట్టించుకోవాలి మనం. అది వచ్చినప్పుడు మనం దానికి సంబంధించిన పదాలు పా లిప్ సింక్ దగ్గరికి వచ్చింది అనుకోండి, పా కానీ, బా కానీ, మా కానీ ఇలాంటి సంబంధించిన మా వర్డ్ని వాడాలి మనం. అది వాడలేదనుకోండి కొట్టేస్తుంది. చూసేటప్పుడు అది ఏదో పాడుతుంటాడు, ఏదో వస్తుంటాయి అన్నట్టు ఉంటుంది. సో అట్లా కాబట్టి కొంచెం అన్సింక్ అనేది కూడా కొంచెం అయిపోతుంటాయి, నాన్ సింక్లో వెళ్ళిపోతుంటాయి. ఓకే, మీరు చేసిన వర్క్స్లలో యూజువల్గా నాన్ సింక్ అయ్యేలా అనిపించిన సందర్భం కానీ ఏదైనా ఉండిందా? నాకు ఇప్పటిదాకా చేసిన సినిమాలు నాకేం అనిపించలేదండి. ఎప్పుడైనా నాకు అనిపించలేదు. నేను 1-10 సార్లు చూసుకుంటాను. చూసుకున్న తర్వాతే అంటే నేను చెప్పుకోవడం కదా, నా సినిమాలు వరకు
చూసిన వాళ్ళు అంటారు తెలుగు సినిమా చూసినట్టే ఉందండి అంటారు. యా, అది నాకు నేను మంచి క్రెడిట్గా తీసుకుంటాను. అందులో కూడా ఏదైనా ఒకటి దొరుకుతుందేమో అని అందుకే మీ దగ్గర నుంచి అడిగాను సార్. నార్మల్ రైటర్స్కి వచ్చే రెమ్యునరేషన్ అండ్ మీకు వచ్చే రెమ్యునరేషన్, సో డిఫరెన్స్ ఏముండదు సార్. హిట్ యూజ్ రెమ్యునరేషన్ అంతే. Hit మన gives. రెమ్యునరేషన్ గురించి మాట్లాడాలంటే హిట్టే. మనకి హిట్ అయ్యే కొద్దీ మనం పైకి వెళ్తాం, అంతే ఎదుగుతాం. ఈ బిచ్చగడ తర్వాత మీకు నార్మల్గా ఎట్లుండింది ఏంటి? పిచ్చికాడ తర్వాత నాకు రెమ్యునరేషన్ పరంగా బాగానే ఉందండి, నాట్ బ్యాడ్, ఓకే. హ్యాపీ. ఇప్పుడు అంత మంచి మూవీ ఇచ్చారు, ఇండస్ట్రీ అంతా కూడా ఒక్కసారి తిరిగి చూసే టైప్లో మీరు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత స్ట్రైట్ మూవీస్ సైడ్ వర్క్ పెరగడం కానీ అట్లా ఏమన్నా జరిగింది? చేశానండి. నేను ఎప్పుడు కూడా ఆల్టర్నేట్ చేస్తుంటాను, స్ట్రైట్ చేస్తుంటాను, అటు చేస్తుంటాను. కానీ ఎక్కువగా మీకు పేరు వచ్చింది మాత్రం అటు సైడ్ నుంచే కదా, అటు సైడ్ నుంచి వచ్చింది, అందరికీ తెలిసేలా కూడా అయింది అటు సైడ్ నుంచే, అందుకోసం అనమాట. నాకు పేరు వచ్చింది అటు, కానీ ఇక్కడ కూడా వర్క్ చేస్తుంటాను, అక్కడ కూడా చేస్తుంటాను. ఈ ఓటీటీస్ వచ్చిన తర్వాత యాజ్ ఎ రైటర్స్గా వర్క్ ఎలా ఉంది ఏంటి? ఎవరి వర్క్ వాళ్ళకు ఉంది. అంటే నేను ఏమంటానంటే ఒక రైటర్ని పెట్టి డబ్ చేయండి అంటాను నేను. ఏదైనా సరే ఏదో తెలిసిన ఏదో ఒక సబ్ టైటిల్స్ చూసి డబ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అలా చేయొద్దు. రైటర్స్ని పెట్టి చేస్తే ఆ డబ్బింగ్ వేరు ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది, డబ్బింగ్ సినిమాకి వాల్యూ ఉంటుంది. సబ్ టైటిల్స్ చూసుకుంటూ డబ్ చేసుకుంటూ వెళ్ళిపోతే రైటర్ లేకుండా వాళ్ళే ఇన్ఛార్జీలు చేసేస్తే ఆ సినిమా చాలా గలీజ్గా ఉంటుంది, క్వాలిటీ ఉండదు. సో నా అడ్వైజ్ ఏంటంటే ఒక సినిమా డబ్ చేస్తున్నారంటే మీరు ఒక సినిమా తీస్తున్నప్పుడు ఎంత ఖర్చు పెడతారో డబ్బింగ్ అప్పుడు కూడా కొంచెం మినిమం పెడితే సినిమా క్వాలిటీ చాలా బాగుంటుందని నా ఫీలింగ్. కానీ ఓటీటీ మూవీస్ కొన్ని చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందంటే ఫ్యామిలీస్ కలిసి చూడలేము అనే టైప్లో కూడా ఈ మధ్య మనము ఓటీటీస్లో ఎక్కువగా వస్తున్నాయి. అంటే దానికి డబ్బింగ్ కూడా ఎట్లుంటుందంటే ఆ యూజ్ చేసే పదాలు అది కూడా మనం నార్మల్గా మాట్లాడుకునే పదాలు మాత్రం కానే కాదు, అలాంటివి కూడా యూజ్ చేసి దానివల్ల అటెన్షన్ గ్రాప్ చేయాలని చెప్పేసి అదే యాడ్ చేస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే ఎందుకు అలాంటి భాషా ప్రయోగం అనేది జరుగుతుంది? నేను చెప్తున్నాను కదా సార్, మీరు ప్రొఫెషనల్ రైటర్ ఉంటే అలాంటి భాష వాడడు, ఖచ్చితంగా వాడడు. అటెన్షన్ గ్రాప్ చేయడం కోసమే రాస్తున్నారు, చేస్తున్నారు. 90% రైటర్స్ రాయరండి అలాగా. మీకు నిజంగా ఒక భాషలో ఇప్పుడు నేను ఉన్నాను, తమిళ్లో కొన్ని వర్డ్స్ ఉన్నాయి, వాత అంటారు వాళ్ళు నోరు తెరిసి వాత అంటారు. కొన్ని మనకు తెలియదు కానీ కొన్ని బూతి మాటలు. ఓకే. కానీ నేను డబ్ చేసినప్పుడు మా బూతి మాటలు నేను రాయను, డెఫినెట్గా దానికి ఆల్టర్నేట్ వర్డ్స్ రాసేస్తా. ఓకే. నేను ఇది ఒక సందర్భం చెప్తాను మీకు. కొన్ని సినిమాల్లో డబ్బింగ్ అవుతాయి, డబ్బింగ్ తర్వాత సెన్సార్కి వెళ్తుంది కదా, సెన్సార్ అయిన తర్వాత విజయ్ ఆంటోనీ గారి సినిమానే తీసుకున్నాం. సెన్సార్ అయిన తర్వాత ఒక 10 కట్లు వచ్చినాయి అనుకోండి డైలాగ్వి. ఈ 10 కట్లు తీసుకుని వాళ్ళు నా దగ్గరికి వస్తారు, మాకు ఈ కట్లు వచ్చినాయి నువ్వు రెడీ సెట్ చేసుకుంటాను. చూసుకొని వాళ్ళే షాక్ అవుతారు, ఏంటంటే నాకు చూస్తే అక్కడ మాకు బూతులు ఉండవు, అసలు అది కట్ చేయరు మనకి. అదేంటి మాకు 10 కట్లు వచ్చినాయి నీకు రాలేదంటే మేము రాయం సార్ అలాంటివి, మేము బూతులు రాయం సార్, మాకు బూతులు అవసరం లేదు. ఎగ్జాంపుల్ విజయ్ ఆంటోనీ గారి మూవీలో తీసుకుంటే ఒక సినిమా అయిపోయిన తర్వాత కంప్లీట్ వర్క్ అయిపోయిన తర్వాత మనం సెన్సార్కి పంపిస్తాం కదా, సెన్సార్ అయిపోయిన తర్వాత ఆయనకి 10 కట్లు వచ్చినాయి అనుకోండి ఎగ్జాంపుల్, ఆ 10 కట్లు తీసుకొని ఆయన నా దగ్గర వస్తాడు, ఇదిగో మాకు 10 కట్లు వచ్చినాయి సెట్ చేసుకొని చూస్తే మన దాంట్లో కట్లు ఉండవు. మన సినిమా చూస్తే మీకు ఎందుకు అసలు కట్స్ రాలేదు, నాకు 10 కట్లు వచ్చినాయి ఏంటంటే నేను భాష వాడినప్పుడే నేను తీసేసాను సార్ అవి. ఎందుకంటే మాకు తెలుగులో బూతులు అవసరం లేదండి, మా కంటెంట్ చాలు మాకు. దానికి మనం చెప్పాలన్న మన ఎరగెన్స్ లేకపోతే ఆ కోపాన్ని, ఆ క్యారెక్టర్ కోపాన్ని చెప్తే చాలు సార్, దానికి బూతు వాడాల్సిన అవసరం లేదు. నేను ముందే మార్చేసాను సార్ అది, వ్యక్తపరచవచ్చు చాలు. దానికి ఒక పెద్ద పదం అంత పెద్ద పదం అవసరం లేదండి. ఆ పదంలో ఎంత ఫోర్స్ ఉందో దానికి తగ్గట్టు నార్మల్ పదం కూడా వాడచ్చు. నేను అలానే వాడాను సార్, అందుకే మీకు 10 కట్లు వచ్చే నాకు కట్స్ రాలేదు సార్, డైలాగ్ పరంగా నాకు కట్స్ రాలేదు సార్. ఇట్లాంటివి మాకు చాలా సినిమాల్లో జరిగాయి మాకు. ఈ స్టేట్ మూవీస్ ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఆ భాషా ప్రయోగం అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది కదా సార్? ఉండదు, డెఫినెట్గా అదే చెప్తున్నాను కదా సార్, 100%. కొన్ని సినిమాల్లోనే ఉంటాయండి, అన్ని సినిమాల్లో ఇలాంటి బూతులు ఉండవండి, చాలా తక్కువ సినిమాల్లోనే ఉంటాయి. ఓకే. కొన్ని ఓటీటీ మూవీస్ పెద్ద స్టార్స్ యాక్ట్ చేస్తున్న మూవీస్ కూడా అది చూస్తూ ఉంటే ఆ భాషా ప్రయోగం కానీ ఇలాంటివన్నీ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం, అసలు ఏంటిది, అవసరం లేదు సార్. అవసరం లేకపోయినా కానీ వాళ్ళది ఇంక్లూడ్ చేస్తుంటే ఎలా తీసుకోవాలని అర్థం కావట్లేదు. మరి యాజ్ ఎ రైటర్గా మీరు దాని గురించి ఏమంటారు? నేను 100% చెప్తాను సార్, అవసరం లేదు, బూతులు రాసిన అవసరం లేదు. బూతులు ఉంటేనే సినిమా చూస్తారనేది చాలా తప్పు. నేను చాలా షాక్ అయ్యాను ఆ పదాలు చూసి. ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఎంజాయ్ చేయలేరు సార్ అది. ఆ అమ్మతో అక్కతో చెల్లితో పక్కన పెట్టండి, మనకే చిరాకుగా ఉంటాయి. అంత అవసరం లేదు అనిపిస్తుంది. చూస్తే పెద్ద హీరో వాడు తమిళ్లో, ఆ నోట్లో నుంచి ఇలాంటి పదాలు వాడుతుంటే
చాలా గలీజ్గా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మమ్మీ సినిమా ఉంది, అంటే నేను బూతుల గురించి మాట్లాడలేదు, నేను చిన్నప్పుడు అంటే ఇండస్ట్రీలో రానప్పుడు చూసింది. దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, వాడు ఇంగ్లీష్లో ఏం మాట్లాడాడో నాకు తెలియదు, రేయ్ కొట్టానంటే కోటి సెంటర్కి వెళ్ళి పడతాం అంటాడు. డెఫినెట్గా అతను ఇక్కడి నేటివిటీ కోసం రాశాడు అనిపించింది, కానీ ఒక ఇంగ్లీష్ సినిమాలో కోటి సెంటర్ అనే వర్డ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఇంగ్లీష్ సినిమా అందరికీ తెలుసు. అంటే పాయింట్ కోటి సినిమా అనేది కాదు, కోటి సెంటర్ అనేది కాదు, బూత్ గురించి మాట్లాడుతుంది, అవసరం లేదు అంత మామూలుగా చెప్పినా కూడా అర్థం అవుతుంది. కానీ అది మనం వ్యక్తపరిచే దాని యాక్షన్ త్రూ మనం చెప్పేయచ్చు. అవును. కానీ అలా చెప్పకుండా వీళ్ళు. కానీ ఇంకా చెప్పాలంటే సార్, ఈ పెద్ద పెద్ద సంస్థలు, ఓటీటీ సంస్థలు వాళ్ళు కూడా దానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది కూడా చూపిస్తూ ఉండడం, అదే కొంచెం బాధాకరం. అదే అర్థం కాని విషయము. ఇంకా రాను అది అలాంటివి మామూలుగా మనం ఇంట్లో పేరెంట్స్ మధ్యలో మాట్లాడుకోవడానికి మనకు చాలా ఎప్పుడో అంటే అది యూజ్ చేసామంటే ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి కూడా దెబ్బలు ఉంటాయి ఖచ్చితంగా. సార్ వస్తే మంచిదేనేమో అనిపిస్తుంది నాకు. ఎందుకు సార్? కొన్ని రోజులు అలాంటి సినిమాలు వెళ్ళిపోతాయి కదా. అట్లే సార్, అంటే ఆదరణ పెరుగుతున్నప్పుడు ఇంకా ఎందుకు అతి అయిపోయిన తర్వాత పోతుందేమో అని మీరు ఒక మాట అంటే నాకు అనిపించింది. ఇంకా పేరెంట్స్తో కలిసి చూడలేమేమో అంటున్నారు కదా, ఇంకా అందరూ ఉన్నప్పుడు అలాంటి సినిమాలు చూడరు కదా, అందుకే ఇంకా వస్తే బెటర్ ఏమో, ఇంకా దాన్ని వదిలేస్తారేమో అందరూ అనుకుంటున్నాను. కానీ అక్కడ 5 మంది కలిసి ఒక చోట చూసేటప్పుడు మిగతా 5 మంది విడివిడిగా చూస్తారు కదా సార్, అప్పుడు పెరుగుతుంది కదా సార్. అట్లా కూడా ఉంది కదా సార్. డెఫినెట్గా వర్కౌట్ అవ్వండి, ఏదో కొంతవరకే వెళ్తాయి. నేను చూశాను కొంతమంది పెద్ద హీరోలు కూడా చేశారు మన తెలుగులో, ఆ సినిమా తర్వాత వాళ్ళు చేయలే. సినిమా పేరు చెప్పను నేను, వాళ్ళు చేశారు, ఆ సినిమాలో పరమభూతులు ఉంటాయి, కానీ కట్ చేస్తే నెక్స్ట్ సినిమాకి వాళ్ళు చేయలేదు అలాగా. ఎందుకంటే అలా రియలైజ్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళ నోటితో మనం ఎన్నో పవిత్రమైన పదాలు విన్నాం, అదే నోటితో బూతులు మాట్లాడితే మేము చూడలేకపోయాం. అది వాళ్ళు రియలైజ్ అయ్యారేమో నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా అది గొప్ప విషయం, వాళ్ళ గొప్ప మనసు అది, వాళ్ళు నెక్స్ట్ చేయలేదు మళ్ళీ అది. ఓకే, అలా మారుతారేమో అందరూ. మీకు భాష మీద ఇంత కమాండ్ కానీ సో ఎట్లొచ్చింది సార్? అంతా విజయవాడ నీళ్ళల్లో ఉన్న మహిమైనా? మా కృష్ణానది నీళ్ళండి. కృష్ణానది నీళ్ళేనా? మా కృష్ణానది నీళ్ళే. ఓకే. చిన్నప్పుడు ఎప్పుడైనా కానీ స్కూల్స్లో ఉన్నప్పుడు కానీ ఇట్లా రాసేవాళ్ళ ఏదన్నా? చిన్నప్పటి నేను రాశాను కానీ ఎవరికి చెప్పలేదండి ఎప్పుడు. నేను నా ఫస్ట్ మూవీ పేపర్లో యాడ్ వచ్చే వరకు నేను రాస్తానని ఎవరికి తెలియదు, మా ఇంట్లోనే తెలియదు ఎవరికి. నా ఫస్ట్ ప్రెస్ మీట్ అయిన తర్వాత పేపర్ వచ్చింది చూసారా, అది మా ఇంటికి పంపించాను. అప్పటిదాకా నువ్వేదో ఉద్యోగం అన్నావు కదా, ఇదే ఉద్యోగం అప్పటిదాకా తెలియదు, అసలు ఎవరికి చెప్పలేదు. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది, నేను రాసుకునేవాడిని కానీ ఎవరికి చెప్పేవాడిని కాదు. మరి ఫ్యామిలీ సార్? నా ఫ్యామిలీ, మా మదర్ ఫాదర్ చనిపోయారు. మా ఫాదర్ రైల్వే ఎంప్లాయీ, మా మదర్ హౌస్ వైఫ్, చనిపోయారు, మా ఇద్దరు చనిపోయారు. మా వైఫ్, నేను, మా పాప. ఓకే. ఏం చేస్తుంటారు సార్? మా వైఫ్ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తారు, మా పాప చదువుకుంటుంది. నేను. మీ పాప చాలా క్యూట్ ఉంది సార్, ఫొటోస్లో కూడా కొన్ని చూసాను. థ్యాంక్ యూ అండి. ఏం చదువుతుంది సార్ ఇప్పుడు పాప? ఇప్పుడు 5th అయిపోయింది, 6th వస్తుంది. 5th అయిపోయింది, 6th వస్తుంది. ఏంటి నెక్స్ట్ జనరేషన్ కూడా మీరు ఏమన్నా అటు సైడ్ ఏమన్నా ప్రయోగాలు ఏమైనా చేపించే అవకాశాలు ఏమైనా ఉంటాయి? ఏం లేదు అలాంటి సార్, ఎవరికి మనం ఏం చేయలేము సార్, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది అంతే. తల్లిదండ్రులుగా ఉన్న బాధ్యత అది కంప్లీట్ డిఫరెంట్ కదా సార్. అవును, కానీ నేను నమ్మనండి, ఏ గుర్రాన్నైనా మనం నది దాకా తీసుకెళ్ళగలం కానీ బలవంతంగా నీరు తాగించలేం. ఆ ఇంట్రెస్ట్ మనకు ఉండాలి. మనకుంటే ఎవడు ఆపలేడు, మనం తాగాలి అనుకుంటే ఎవడు ఆపలేడు. నాకు మా ఫాదర్ రైల్వేలోనే చూశారు జాబ్, కానీ నేను చేయలే రైల్వేలో, అసలు వెళ్ళలేదట. నేను నది వరకు తీసుకుపోయారు కానీ మీరు తాగలేదు. నేను ఇటు వచ్చాను, కానీ అక్కడ డైరెక్ట్ సిల్వర్ స్పూన్ నాకు అక్కడికి వెళ్తే, కానీ అది వద్దని వచ్చి కష్టాలు పడుకుంటూ ఇటు వచ్చాం. కానీ ఏదో మీరు అన్నట్టు ఎక్కడ సాటిస్ఫాక్షన్ ఉంటుందో అక్కడ పచ్చడైనా సూపర్. కష్టాలు అన్నారు చూసారా, ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత పడిన కష్టాలు ఏమున్నాయి సార్? చాలా ఉంటాయి సార్, అవి కష్టపడకుండా ఎవరు రాలేడండి, అన్లెస్ మీకు వెనకాల గాడ్ ఫాదర్ ఎవరిని ఉంటే తప్ప. అలా నేనేం పెద్ద మహా కష్టాలు ఏం పడలేదు అనుకోండి, కానీ ఆ రేంజ్ వరకు ఉన్నాయి. ఉన్నంత సేపు జాగ్రత్తగా ఉన్నారా సార్? ఉన్నాను, జాగ్రత్తగానే ఉన్నాను. కానీ ఫస్ట్ అవకాశం రావడానికి మీరు బాగా కింద పడిండే? లేదు, ఫస్ట్ అవకాశం నాకు ఈజీగా వచ్చింది. ఓకే. ఫస్ట్ అవకాశం మేము ఏం చేసామంటే, మేము 4 ఫ్రెండ్స్, మేము ఒక చిన్న ఆల్బమ్ చేసాం. ఇప్పట్లో ఆల్బమ్స్ నడవట్లేదు కానీ ఒక 20 years బ్యాక్ ఆల్బమ్స్ బాగా నడిచేవి. ఒక ఆల్బమ్, ఒక సింగరు, ఒక ఇంజనీరు, ఒక కీబోర్డిస్టు, నేను లిరిసిస్ట్, మేము 4 కలిసి ఒక ఆల్బమ్ చేసాం. ఆల్బమ్ చేసి అది భీమినేని శ్రీనివాసరావు గారికి చూపించాం. ఆయన చూసి పాటలు బాగున్నాయి, మ్యూజిక్ బాగుందని చెప్పి అందులో ఉన్న ఒక 9 ఎన్నో పాటలు చేస్తే దాంట్లో 70% సాంగ్స్ అన్ని సినిమాలు పెట్టుకున్నాడు. అలాగే ఫస్ట్ సినిమా నాకు చాలా ఈజీగా వచ్చింది.
దానికి ముందు 2 సినిమాలు రాశాను. అంటే చెప్పుకునే సినిమా అయితే నీతోడు కావాలి. ఓకే. అప్పటితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు తక్కువ ఉన్నాయి అన్నారు కదా, ఇప్పుడు కూడా ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ బాగానే వస్తున్నాయి కదా సార్? ఇప్పుడు కొంచెం బయట వస్తున్నాయండి, కానీ తగ్గాయండి. అప్పట్లో బాగా వచ్చేవి, ఇప్పుడు బాగా తగ్గాయండి. ఓకే. ఇప్పుడు కూడా ప్రైవేట్ సాంగ్స్ అంటే మీకు జానపద పాటలు ఎక్కువైనాయి, ఫోక్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్. వెస్టర్నైజ్డ్ లేవు, జనరల్ లవ్ సాంగ్స్ కానీ వెస్టర్నైజ్డ్. ఇప్పుడు ఫోక్ సాంగ్స్ ఈ మధ్య ఒక 2-3 ఇయర్స్ నుంచి ఫోక్ సాంగ్స్ బాగా పికప్ అయింది. ఓకే. మీరేమైనా రాశారా రీసెంట్గా ఇట్లా ఏమన్నా ఫోక్ సాంగ్స్ రాశానండి, సినిమాలోనే రాశాను. సినిమాలోనే రాశారు. ఈ మధ్య క్లిక్ అయినాయి ఫోక్ సాంగ్స్. యా, ప్రెసెంట్ మార్కెట్ అంతా యూట్యూబ్, అంటే యూట్యూబ్ రావడం వల్ల, మెయిన్ కారణం యూట్యూబ్ వల్ల. అవును. యా, అంటే వాళ్ళకి రెవెన్యూ అనేది కూడా జనరేట్ అవుతుంది, దాంతోపాటు కూడా చేసే స్కేల్ అనేది కూడా పెరుగుతూ పోతుంది. కాబట్టి లిరిక్ రైటర్గా అండ్ ప్యార్ మే పడిపోయి అనే సాంగ్ అండ్ మనోజ్ గారిది, అది కూడా భలే ఉంటుంది సార్. అంటే గమ్మత్తైన సాంగ్. మీరు రాసిన దానిలో కూడా అదొక డిఫరెంట్ గమ్మత్తైన సాంగ్. అంటే 4 గెటప్స్ 4 డిఫరెంట్గా చూపిస్తూ ఉంటారు. అది ఎట్లా సార్, అంటే డిస్కషన్లో ఎట్లా వచ్చింది ఏంటి? అంటే నాకు మనోజ్ గారు చెప్పింది ఏంటంటే, డైరెక్టర్ గారు పవన్ గారు, మనోజ్ గారు వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే, లగడపాటి శ్రీధర్ గారు ప్రొడ్యూసర్, ఒక ముస్లిం అమ్మాయి క్యారెక్టర్, హీరోయిన్ ముస్లిం అమ్మాయి, ఒక ముస్లిం అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఒక తెలుగు అబ్బాయి పాడే పాట. అతనికి రాదు తెలుగు, ఉర్దూ రాదు. ఎట్లా ఉండాలంటే, అదే ఒక తెలుగు రానోడు పాడతారు చూసారా, వచ్చి ముస్లిం లాంగ్వేజ్ని, ఆ ఉర్దూని యాక్సెప్ట్, రాని భాషని తీసుకొని పాడతారు, అలా ఉండాలి. నేనేం చేశానంటే, మాది విజయవాడ కదా, నేను గుంటూరు విజయవాడ లాంగ్వేజ్ని యూజ్ చేశాను. ఆ లాంగ్వేజ్ని యూజ్ చేసి పాట రాశాను. ఓకే. అది ఫస్ట్ సిట్టింగ్లోనే చాలా చిన్న మార్పులతో ఓకే అయిపోయింది పాట. కానీ అదే మీరు ఇంతకుముందు అన్నారు చూసారా, అప్పటికప్పుడు చాలా తక్కువ టైంలో రాసేటి మాత్రం పేరు మాత్రం చాలా తక్కువ టైం తీసుకొని రాసిన పాట అది. ఓకే. ఇలా మీరైతే చేసుకుంటూ వెళ్తున్నారు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి టైం చెప్తుంది. నేను టైంని నమ్ముతా. ఓకే, టైం చెప్తుంది. సో అంటే గో విత్ ఏ ఫ్లో టైప్ అంటే ఎక్కడికి తీసుకెళ్తే అటు వెళ్తాను సార్. కానీ సినిమాలోనే ఉంటాను. అదే లిరిక్ రైటర్గా మీరు చేస్తున్నారు కాబట్టి మీ ఫేవరెట్ సింగర్ సార్? నాకు సిద్ధు శ్రీరామ్ అంటే బాగా ఇష్టం అండి. సిద్ధు శ్రీరాము, బాలసుబ్రహ్మణ్యం గారు, హరిహరన్ గారు. ఈయన ఫీమేల్కి వచ్చేసరికి శ్రేయా ఘోషల్. అయితే నాకు తెలిసినంత వరకు అందరితో పాడించారు అనుకుంటా. చాలా సాంగ్స్ చాలా మంది సింగర్స్తో పాడించారు. నాకు బాలసుబ్రహ్మణ్యం గారితోనే కుదరలేదు అసలు ఏ ఒక్క సాంగ్లో కూడా అయినా సార్. లేదు, నాకు నా సాంగ్స్లో ఒక సాంగ్కి ఆయన వచ్చి థియేటర్కి వచ్చారు కూడా. దొంగోడు సినిమాలో ఒక పాట ఆయన పాడాలి, సొట్టబగ్గలరుక్మిణి, ఆ పాట ఆయన వచ్చారు. ఆయన వచ్చి థియేటర్కి వచ్చి గొంతు బాగాలేదు, రేపు వచ్చి పాడదాం అనుకున్నారు. ఇంకా అది కుదరలేదు. ట్రాక్ కార్తీక్ పాడాడు, ఆ కార్తీక్ పాడిందే వెళ్ళిపోయింది. ఆయన ఒక 2-3 డేస్ ఆయనకి గొంతు బాగాలేదని పాడలేదు, అంటే అక్కడితో ఆగిపోయింది. ఆయన ఒక్కడే నాకు మిస్ అయ్యారు, మిగతా వాళ్ళందరితో పాడించాను. ఇప్పుడు వచ్చే లిరిక్ రైటర్ కానీ, సో ఇట్లా రైటింగ్ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటి? అందరు తెలివైన వాళ్ళే సార్, మనం సలహా చెప్పాల్సిన అవసరం లేదు. అందరు తెలివైన వాళ్ళే, నమ్మండి అంతే. మన వర్క్ని మనం నమ్మితే చాలు. ఓకే. అంటే వెంటనే ఏదైనా సరే వచ్చిన రోజే మనకి అన్నీ వచ్చేయాలనేది కుదరదు. ప్రతిదానికి కష్టం ఉంటుంది, టైం ఉంటుంది. టైం సహకరిస్తేనే అన్నీ వస్తాయి. ఓకే. మీరు ఒక డిఫరెంట్ జోన్లోంచి కూడా వచ్చి ఇండస్ట్రీలోనే ఉండాలి, ఏం చేసినా కానీ ఉండాలి అని చెప్పేసి ఒక ఫ్లోతో వెళ్తున్నారు చూసారా, అది చాలామందికి కూడా ఇన్స్పైరింగ్గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.